రహానే అన్న, ఈ మధ్యలో నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నావో ఆపోజిషన్ టీంలకే కాదు నాకు కూడా అర్థమైతలేదు. ఏమైంది తమ్ముడు? లాస్ట్ మ్యాచ్లో ఒక పాయింట్ వచ్చింది, హ్యాపీయే కదా? అదేదో మన లక్కు మంచిగా ఉండి వానదేవుడు సహకరించండు కాబట్టి వచ్చింది. కాదు తమ్ముడు, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? పంజాబ్తోని మ్యాచ్లా మన టీంలోనే మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ సునీల్ నారాయణని డ్రాప్ చేసినావు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ గెలిచిన వరుణ్ చక్రవర్తిని కూడా డ్రాప్ చేసినావు. వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి కనీసం ఇంపాక్ట్ ప్లేయర్లలో కూడా పెట్టకుండా ఎట్లా గెలుతావు అనుకున్నావన్నా? వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమన్నా గెలిచినావా తమ్ముడు? వాళ్ళని డ్రాప్ చేస్తానన్నా గెలుతాం కావచ్చు అని అట్లా డిఫరెంట్గా ట్రై చేసిన. ఈ ఎల్ఎస్జీతో మ్యాచ్లో మాత్రం అట్లా చేయకన్నా, ఖచ్చితంగా వాళ్ళని తీసుకురా, అప్పుడే మనం గెలిచే ఛాన్స్ ఉంటుంది. రింకు బ్రో, మీరు ఎవరిని తీసుకొచ్చినా గానీ మ్యాచ్ గెలిచేది మేమే. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ మీద గెలిచి వస్తున్నాం, మీ మీద కూడా గెలిచి మా విజయ పరంపర కొనసాగించుతాం. అడ్డిగుడ్డిలో ఒక్క మ్యాచ్ గెలిచినట్టు అనుకుంటానవా పంతు? మాతోని ఆట వేరే ఉంటది. అడ్డిగుడ్డిలా కాదు రహానే అన్న, నా ఆటతోని గెలిపించిన 50 బాళ్లలో 68 నాట్అవుట్. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. పంతు, ఎస్ఆర్హెచ్ ను ఓడించినట్టు అనుకుంటానవా ఏంది? మాతోని గెలిచడంటే వట్టిగానే బిసుకుతాం. మేము ఓడించిన గదే ఎస్ఆర్హెచ్ మిమ్మల్ని 65 పరుగుల భారీ తేడాతో ఓడించింది కాదన్నా. గత పాయింట్స్ టేబుల్లో ప్రతి టీము వాళ్ళు సొంతంగా కష్టపడి మ్యాచ్ గెలుచుకుంటే పాయింట్స్ వచ్చినాయి, కానీ మేము మాత్రం ఫస్ట్ దేవుని దగ్గర నుండే పాయింట్స్ తీసుకున్నాం. ఇక ఇప్పటి నుండి మమ్మల్ని మ్యాచ్లు గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. రహానే అన్న, లాస్ట్ మ్యాచ్ లో షమీ బ్రో 4 ఓవర్లు వేసి జస్ట్ 9 రన్స్ మాత్రమే ఇచ్చి 2 పుల్లలు తీసిండు. ఈ మ్యాచ్ లో కూడా గదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది కావచ్చు. ఓపెనింగ్ చేసేది ఎవరు రింకు తమ్ముడు? నేను. షమీ బౌలింగ్ లా వట్టిగానే 6లు 4లు చంపుతాను, టెన్షన్ పడకు. 6లు 4లా సింగిల్ కూడా ఇయ్యా. పవర్ ప్లేలోనే నిన్ను ఫినాలన్నీ పెవిలియన్ కు పంపిస్తా. అయినా రహానే అన్న, ఇప్పటి వరకు మీకు మాకు 6 మ్యాచ్లు జరిగితే అలా 4 మేమే గెలిచినాం, జస్ట్ 2 మాత్రమే మీరు గెలిచిర్రు. అదే డామినేషన్ ఇప్పుడు కూడా నడుతుంది. ఎవ్రీడే ఇస్ నాట్ సండే పంత తమ్ముడు. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు ఎస్ఆర్హెచ్ మీద ఒక్క మ్యాచ్ గెలవంగానే ఏదో ఫైనల్ మ్యాచ్ గెలిచినట్టు ఆ సెలబ్రేషన్స్ ఏంది? ఒక్క మ్యాచ్ అన్న గెలిస్తే ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. అయినా పాయింట్స్ పంచే మీకేం తెలుస్తుంది ఆ 2 పాయింట్లలో ఉన్న ఆనందం? అంతే అంటావా పంతు తమ్ముడు? అయితే ఆ ఆనందం ఎట్లుంటుందో మిమ్మల్ని ఓడించి నేను కూడా చూస్తా. అది అయ్యే పని కాదు. ఈ సీజన్ ఎట్లయినా ప్లే ఆఫ్స్ కి పోవాలని ఈ పంతు మైండ్ లో ఫిక్స్ అయిపోయిండు. ఇక బ్లైండ్ వెళ్ళిపోవుడే. ప్రతి సీజన్ జెర్సీలు చేంజ్ చేసినంత ఈజీ కాదు తమ్ముడు ప్లే ఆఫ్స్ కి పోవుడు. అయినా మంచిగా ఉన్నది మీ ఫుట్బాల్ జెర్సీ. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. రహానే అన్న, ఐపీఎల్ లో అన్ని జెర్సీలు ఒకలా ఉంటే మాది మాత్రం ఒకలా ఉంటది. దానికి కారణం ఏంటంటే అందరు ఒకలాగా ఆడితే మేము ఒకలాగా ఆడతామని సింబాలిక్ గా చెప్తాను. అది మీకు ఇలా గ్రౌండ్ లో అర్థమవుతుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. మంచి మ్యాచ్. లాస్ట్ మ్యాచ్లోనైతే కేకేఆర్ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరిని డ్రాప్ చేసిళ్ళు. సో అదైతే నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్స్. నేను కేకేఆర్ ప్రతి మ్యాచ్ వీడియోలో చెప్తున్నా రోమన్ పోవెల్ని టీంలోకి తీసుకొస్తే బాగుంటుందని. లాస్ట్ మ్యాచ్లో తీసుకొచ్చిర్రు, బట్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణని డ్రాప్ చేసిళ్ళు. వాస్తవానికి వాళ్ళు క్యామరూన్ గ్రీన్ని డ్రాప్ చేయాల్సింది. టిమ్ సెఫెట్ అండ్ రోమన్ పోవెల్ ఇద్దరు ఆడించాల్సింది. వాళ్ళు కనుక సేమ్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే వస్తే మ్యాచ్ గెలవడం అయితే కష్టం ఎల్ఎస్జీతోని. ఇక ఈ మ్యాచ్ లోనైతే క్లియర్ కట్ గా ఫేవరెట్స్ ఎల్ఎస్జీనే. వాళ్ళ టీంలో అందరు ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్, బ్యాట్స్మెన్స్, ఎక్సెప్ట్ నికోలస్ పూరన్. పూరన్ ఫామ్ ఎట్లున్నదంటే ఆయన డ్రాప్ చేసినా తప్పులేదు. ఆయన ప్లేస్ లో మాథ్యూ బ్రేకెజ్ అని తీసుకొస్తే బాగుంటది. ఇక ఈ మ్యాచ్ లో మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.